ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావాహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు ఏం నిన్న ఇంకా కంటిన్యూషన్ ఉండదు అనుకుంటా. నిన్నటిది నిన్న చెప్పిన దాంట్లో కంటిన్యూషన్ ఉండాలి. లగ్న బలం గురించి, హెల్త్ గురించి టిప్స్. మధు సార్ నమస్తే సార్. మధు సార్ వచ్చారు. సుధారాణి మేడం లేనట్టున్నారు పాపం. ఇంకా శిరీష మేడం. నేను అర్థమైంది మేడం. శ్రీలత మేడం ఉన్నారా? క్లాస్లో బయట ఉన్నారా? స్టాఫ్ రూమ్లో ఉన్నారా? సార్ ఇది చాలా పెద్ద ప్రవాహం సార్. నేను క్లాస్ పాటలు పాటలుగా వింటున్నాను నేను. మ్మ్. మ్మ్. పాటలుగా వినాల్సి వస్తుంది. అంటే రోజు చెప్పిన టాపిక్కే నేను చెప్పాము. అంటే చాలా అందులో మ్యాటర్ ఉంది సార్. చాలా లగ్న బలం గురించి ఒక రోజు హెల్త్, ఒక రోజు హెల్త్ గురించి చెప్తా అన్నారు కదా. హెల్త్ ఫ్యాక్టర్ అది. హెల్త్ గురించే. అంటే లగ్నాధిపతి ఇప్పుడు దాంట్లో కూడా ఎక్కడ ఆపామంటే ఒక లగ్నానికి లగ్న బలం అనేది ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ స్టార్టింగ్. లగ్నానికి బలం అంటే లగ్న బలం ఉందంటే లగ్న బలం ఏంది, లగ్నాధిపతికి బలం ఎలా ఉంది అని చెప్పడానికి దాని అర్థం ఏంటంటే హెల్త్ కూడా బాగుంటుందని ఉద్దేశం. అది అంతే. అంటే లగ్నం అంటే దేహము, దేహ పుష్టి, దేహ ఆరోగ్యం. ద్వితీయం అయితే ఫేసు. అట్లా మనకి ఇంకా అంగవిన్యాస చక్రం ఉంది. ఇంకా బేసిక్గా ఎప్పుడు ఒకవేళ ఆరోగ్యపరంగా ఎప్పుడైనా ఇండికేషన్స్ ఆయా ఏజ్ను బట్టి ఆయా వారి వారి పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహాలు షష్టమ అష్టమ లా వ్యయాధిపత్యం వచ్చినటువంటి సంబంధించినటువంటి నైసర్గిక పాపుల విషయము, దానితో ఆధిపత్య పాపుల విషయం అయ్యి ఇవి ఎక్కడ ఆ దశలు రావడం, లేకపోతే గోచారంలో వాళ్ళందరూ ఏ విధంగా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఎలా అనేది మామూలు. కానీ మన ఎక్కడంటే జనరలైజింగ్ చేసినప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా లగ్నాధిపతికి బలం ఉంటే హెల్త్ బాగా, వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా చూడాలి, సన్ ఏంటి, స్వతహాగానే ఆరోగ్యం భాస్కర్ ఆదిచ్చేతని అన్నప్పుడు మనకి సూర్యుడే ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆయన. సూర్యుడు బాగుంటే అన్ని విధాల ఆరోగ్యం బాగుంటే, చంద్రుడు బాగుంటే మానసికంగా శారీరకంగా కూడా అన్ని విధాలుగా కూడా చంద్రుడు సహకారం ఉంటుంది. లగ్న బలం అంటే ఇప్పుడు లగ్నాధిపతి సూర్యుడిని చంద్రుణ్ణి ఎలా చూసుకోవాలి అనే విషయం మీదే అంతసేపు చెప్పింది. అందులో కూడా నక్షత్రాలకు సంబంధం కూడా ఉంది కాబట్టి ఇట్లా మనం చూసినప్పుడు అశ్విని నుంచి కౌంట్ చేసుకుంటే అశ్విని, మక, మూల అనేటివి కేతు నక్షత్రాన్ని, భరణి పూర్వ పలుకుని భరణి పుబ్బ పూర్వాషాఢ శుక్ర నక్షత్రాలు, కృత్తిక ఉత్తర పలుగుని ఉత్తరాషాఢ సూర్య నక్షత్రాలు, రోహిణి హస్త శ్రవణం చంద్ర నక్షత్రాలు, మృగశిర చిత్త ధనిష్ట ఈ కుజ నక్షత్రాలు, ఆరుద్ర స్వాతి శతభిషం
రాహు నక్షత్రాలు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, గురు నక్షత్రాలు. అదేవిధంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, శని నక్షత్రాలు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, బుధ నక్షత్రాలు. అంటే ఇది సైకిల్ అన్ని 20 నక్షత్రాలు కవర్ అయిపోయినాయి. అందులో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంటుంది అనే విషయంలో కూడా మనం రేవతి నక్షత్రం, అశ్విని నక్షత్రం గండం మూలాలు కాబట్టి, ఆశ్లేష, మక గండం మూలాలు కాబట్టి, జ్యేష్ఠ మూల, ఆశ్లేష, మక, జ్యేష్ఠ మూల, రేవతి. అంటే అక్కడ ఇంతకుముందు ఆ లాజిక్ కూడా చెప్పాము మీకు. అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం అలా చెప్పినప్పుడు ఎర్త్ అనేది ఎలా ఉంటుంది అక్కడ అంటే, ఇక్కడ ఎర్త్కి వాయువుకి శత్రుత్వం లేదు, భూమికి వాయువుకి జలానికి శత్రుత్వం లేదు అక్కడ. అంటే అక్కడ కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూషన్ ఎక్కడ బ్రేక్ అయింది? ఆశ్లేష అంతం. అశ్విని భరణి కృతికా పాదం, కృతికా త్రయం, అశ్విని భరణి కృతికా పాదం మేషం, కృతికా త్రయం రోహిణి మృగశిరార్థం వృషభం, మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయం మిథునం, పునర్వసు పాదం పుష్యమి, ఆశ్లేషాంతం అంటున్నాం. అప్పుడు కర్కాటక. అంటే అక్కడ వాటరీ సైన్తో ఎండ్ అయ్యి మళ్ళీ అగ్ని వెంటనే స్టార్ట్ అవడం వల్ల ఆశ్లేషతో ఒక కనెక్షన్ వెళ్ళిపోయి అక్కడ కర్కాటక రాశి ఎండ్ అయిపోతుంది. అప్పుడు వెంటనే వాటర్ అయిపోయిన వెంటనే అగ్ని వస్తుంది. అంటే వాటర్కి అగ్నికి మధ్య ఉన్నటువంటి ఆ ఫైర్ ఏంటంటే ఎంటైర్లీ ఇక్కడ అగ్ని నుంచి భూమికి ఇబ్బంది లేదు, భూమి నుంచి వాయువుకి ఇబ్బంది లేదు, వాయువు నుంచి జలానికి ఇబ్బంది లేదు. బాగా డెడ్ ఎనిమీస్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వాటర్ నుంచి. పైగా నక్షత్రం కూడా కంటిన్యూటీ లేదు వాటిలో. అంటే ఒక పాదం కృతిక పాదం అక్కడ ఉండింది, రాశి నుంచి 3 పాదాలు వృషభంలో ఉన్నాయి. మృగశిర ఒక చైన్గా ఉంది, అక్కడ లింక్ ఉంది, చైన్ లింక్. అక్కడ మృగశిర 2 పాదాలు వృషభంలో ఉండి 3-4 పాదాలు ఆరుద్ర అంటే ఆరుద్ర పునర్వసు. అంటే ఇదంతా మిథునానికి కనెక్షన్ ఉంది. పునర్వసు వచ్చి ఇక్కడ మిథునానికి కర్కాటక అనుకుంది. ఇక్కడ చైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆశ్లేష అంతం, తర్వాత మక స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వాటరు అక్కడ మధ్యలో ఒక్కొక్క అవగాహన ఏంటంటే ఈ కంటిన్యూషన్లో రాసులు ఒక్కొక్కసారి అక్కడ ఎంటీ కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి శూన్యం కూడా, ఒక్కొక్కసారి అక్కడ బ్లాక్ హోల్స్ కూడా ఉండే విధంగా కొంచెం ఆ డార్క్నెస్ కొంచెం ఎక్కువగా ఆ చైన్ అనేది, ఆ బ్రిడ్జ్ అనేది లేదు. ఒకదానికి బ్రిడ్జ్ అక్కడ బ్రేక్. అంటే అటువంటి నక్షత్రాల పాదాలలో ఆశ్లేష 4వ పాదం కానీ, మక 1వ పాదం కానీ, జ్యేష్ఠ 4వ పాదం కానీ, మూల 1 కానీ, రేవతి 4వ పాదం, అశ్విని 1వ పాదం వాళ్ళకి గండం ఎక్కువ ఉంటుంది. అంటే పుట్టుకలోనే తల్లికి చంద్రుడు కాబట్టి, మదర్కి బాలారిష్ట దోషాలు కానివ్వండి అక్కడ కానీ కొడితే శిశువుకి తల్లికి ఇద్దరికి ఎక్కువ డేంజర్ అని చెప్పి అక్కడ రాసినప్పుడు ఇలాంటి నక్షత్రాల టైంలో కూడా గోచార పరంగా కానీ ఆ గ్రహాలకు సంబంధించిన అక్కడ ప్లేసుల్లో పడ్డప్పుడు కూడా, అందుకే మనం సర్పద్రేకాణాలను లేకపోతే నిగళ ద్రేకాణం, పాశద్రేకాణం అనే ద్రేకాణాలకు కూడా వస్తుంది సబ్జెక్టు. ఈ పొజిషన్స్ అనేవి కొంచెం డేంజర్ అనమాట. అక్కడ లగ్నోద్భవం అయి ఉన్నాయి. అప్పుడు లగ్నోద్భవం ఆశ్లేష 4వ పాదం నుంచి ఎండ్ అయిపోయి మక 1వ పాదం లగ్నోద్భవం జరిగిన, లేకపోతే చంద్రుడు ఆ డేంజర్లో ఉన్న, లగ్నం డేంజర్ జోన్లో ఉన్న ఆ జంక్చర్ అంటారు. ఆ జంక్చర్లో అక్కడ ఎక్కడైతే పడ్డాదో అలా గ్రేట్ డేంజర్ ఉంటుంది అన్నమాట శిశువుకి, తల్లికి. తర్వాత మృత్యువుని జయించి వాళ్ళగా నిలబడితే మంచి రాజయోగ జాతకం, గొప్ప మహారాజయోగాలు ఫామ్ అవుతాయని చెప్పి కూడా వాళ్ళు ఆ డెఫినేషన్లో రాస్తారు అట్లా. కాబట్టి లగ్నం అంటే చంద్రుణ్ణి రాశ్యాంత గండాలు, లగ్నాంత గండాలు, తిథ్యాంత గండాలు. తిథి కూడా ఒక తిథి అయిపోయి ఇంకో తిథికి స్టార్టింగ్లో కానీ, నక్షత్రం అయిపోయి ఇంకో నక్షత్రం స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ ఇన్ని గడియలు దోషం ఉంటుంది. గడి అంటే 24 మినిట్స్, అంటే ముహూర్తం అంటే 2 గడియలు 48 మినిట్స్. ఆ గడియ కాలం అనేది ఎన్ని గడియలు అనేది ఒక్కొక్క నక్షత్రం కూడా ఉంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు కూడా ఆరోగ్య విషయమై ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఫస్ట్ లగ్నాధిపతికి బలం ఎప్పుడు ఉంటుంది అనే విషయం మాట్లాడినప్పుడు
వర్గోత్తమలో ఒక డౌట్ ఎక్కడొచ్చిందంటే రేవతి 4వ పాదంలో లగ్నోద్భవం జరిగితే వర్గోత్తమే అవుతుంది, అశ్విని 1వ పాదమైన వర్గోత్తమే అవుతుంది. అక్కడ కొంచెం డౌట్, ఎందుకంటే డేంజరు ఉంది, వర్గోత్తమ ఉంది, ఒక్కొక్కసారి సేఫ్ సైడ్ అనమాట అది. ఇట్లా చూసినప్పుడు మనం కామన్గా జరిగే, నిన్న చెప్పింది జనరలైజ్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా దానికి లింక్ లింకప్ చేసుకొని మనం అనలైజ్ చేయాలి. ఇక్కడ మనం నిన్న చెప్పింటే ఎట్లా ఉండిందంటే లగ్నాధిపతికి లగ్నానికి 2-12 పాపగ్రహాలు ఉండకూడదు, లగ్నానికి ఉండకూడదు, లగ్నాధిపతికి ఉండకూడదు, కేంద్రాలలో కోణాలలో శుభగ్రహాలు ఉండాలా, లగ్నంలో బుధుడున్న లాంటి గురువు ఉన్న, లగ్నంలో ఉన్న బుధుని గురువు చూసిన, లగ్నాధిపతి లగ్నాన్ని చూసుకున్న, లగ్నం వర్గోత్తములు ఉన్న, లగ్నాధిపతి వర్గోత్తములు ఉన్న, అక్కడ కేంద్ర కోణాల్లో నుంచి శుభులు ఉన్న, 6-8-12 అధిపతులు కూర్చోకుండా మాల్ఫిక్స్ కూర్చోకుండా ఉండి, ఒకవేళ మాల్ఫిక్స్ ఎక్కడ ఉండాలా 3-6-11లో ఉండాలా, లగ్నం నుంచి 3-6-11 3-6-11 అనేది త్రిషడాయాలు కాబట్టి అక్కడ పాపగ్రహాలు పడితే లగ్నానికి కోఆపరేట్ చేస్తాయి బాగా. ఆ విధంగా చంద్రుడి నుంచి కూడా చూసుకోవాలా. చంద్రుడికి ఎదురు రాశిలో, సూర్యుడికి ఎదురు రాశిలో పాపగ్రహం ఉండకూడదు. బేసిక్ లుమినరీస్. సూర్యుడు పాపగ్రహాలతో కలగకూడదు, చంద్రుడు పాపగ్రహాలతో కలగకూడదు. సూర్యచంద్రులకి ద్విద్వాదశాల్లో ఉండకూడదు, 7వ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. ఒకవేళ అష్టక వరకు తీసుకున్నప్పుడు సర్వాష్టక వరకులో లగ్నంలో కానీ 8లో కానీ 6లో కానీ బిందువులు ఎక్కువ ఉండటం అందుకు మంచిదే, ఎందుకంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. కారకో భావనాశ శనికి వర్తించదు. 8వ స్థానంలో ఆయుష్కారకుడు ఉంటే వాళ్ళకి లాంగివిటీ ఇస్తాడు. ఒకవేళ దశ జరుగుతూ ఉంటే ఆ దశ మీద గురువు దృష్టి ఉన్న, గురువు యొక్క ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు, ఒకవేళ గోచారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ దశానాథుడిని బట్టి, దశానాథుడినే గురువు చూసినప్పుడు ఒకవేళ అంతకుముందు ఉన్నటువంటి వ్యాధి పోయేసి న్యూగా వాళ్ళు అన్ని విధాల చాలా స్ట్రాంగ్ అయ్యి అన్ని విధాల రికవరీ మోడ్కి వెళ్ళిపోతారు. అంతకుముందున్న వ్యాధులు కానీ అంటే పాజిటివ్ అవుతుంది. అంటే అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వంలో రికవరీ స్టేజ్ కానీ వైటల్ ఎనర్జీ కానీ కొంచెం కంపారేటివ్గా మనం మాట్లాడినప్పుడు అగ్నితత్వ రాశులకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివ్గా తొందరగా కోలుకుంటారని, భూతత్వం దానికంటే కొంచెం తక్కువ అని, వాయుతత్వం దానికంటే కొంచెం తక్కువ అని, అన్నిటికంటే కొంచెం ఇబ్బంది ఎక్కువ ఏంటంటే కర్కాట లగ్నం, వృశ్చిక లగ్నం, మీన లగ్నానికి వ్యాధులు కామన్గా అంటే వాటరీ సైన్స్కి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్యలు రావచ్చు, వచ్చినా కోలుకోవడం లేటు, తొందరగాను ఆరోగ్య విషయాల్లో తొందరగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఈజీగా ఇమ్యూనిటీ వీక్ అవుతుంటుంది, కోలుకోవడానికి కూడా కొంత కష్టపడుతుంటారని వాటరీ సైన్స్కి చెప్పారు. ఇప్పుడు ఆ వాటరీ సైన్స్లో ఉండేటివి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఆశ్లేష కానీ, జ్యేష్ఠ కానీ, రేవతి కానీ. జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష నక్షత్రాలు అంటే చంద్రుడు వెళ్ళి ఆ నక్షత్రాల్లో కూర్చున్నప్పుడు మనం ఆ నక్షత్రంలో జన్మించారని చెప్తున్నాం. చంద్రుడు ఏంటంటే చంద్రుడే బ్లడ్లో ఉన్న సెలైనిటీ, చంద్రుడే బుధగ్రహ నక్షత్రాలు అనేటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతిలో ఉన్నప్పుడు హెల్త్ పరంగా ఎలా ఉంటుందని చెప్పినప్పుడు అది వాటరీ సైన్, బుధుడు భూతత్వం ప్లానెట్, నక్షత్రం భూతత్వానికి సంబంధించింది, పైగా గండమూలలో ఉంది. చంద్రుడే పోయి వాటిల మీద కూర్చున్నప్పుడు బుధ చంద్రుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే న్యూరాటిక్లో బుధుడు న్యూరాటిక్ కాబట్టి చంద్రుడు బ్లడ్ ఇదంతా వాటరీ కాబట్టి రక్త సంబంధంగా దోషాలని ఇచ్చి రక్తంలో శ్లేష్మ, వాత, పిత్త అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి, రక్తంలో జరిగేటువంటి బ్లడ్ ఫ్లోటింగ్లో బ్లాకేజెస్ ఉండడానికి బుధుడు అబ్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వాళ్ళకి బ్లాకేజెస్ ఉంటాయి, దానివల్ల ఇష్యూస్ కూడా ఎక్కువ ఫామ్ అవుతాయి నక్షత్రాలకి, ఆరోగ్య సమస్యలు. అంటే ఇవన్నీ మనం ఎలా చూడాలంటే
ఏవైతే జనరలైజింగ్గా మనం చేసి చెప్పిన వాటిని మళ్ళీ మళ్ళీ మనం వీటిని రివిజన్ చేసుకొని మననం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటికి ఆ పేరు ఋషులు ఎందుకు పెట్టారు, ఆ నక్షత్రాల యొక్క స్వరూపం ఏంటి, ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, లగ్నాధిపతి ఏ లగ్నం ఫస్ట్ అసలు ఏ తత్వానికి సంబంధించి అగ్ని భూమి వాయువు జలం అన్నప్పుడు కూడా మీకు ఇంతకుముందు అక్కడ ఇంతకుముందు చెప్పింది పిత్త సంబంధంగా ఎలా ఉంది, వాత సంబంధం ఎలా ఉంది, త్రిధాతు అనేది ఎలా ఉంది అనేది కూడా అగ్ని భూమి వాయువు జలం అని చెప్పినప్పుడు చరాస్థిర దిస్వభావం అని చెప్పినప్పుడే ఇది కూడా కఫవాత పిత్త త్రిదోషాల గురించి కూడా చెప్పడం జరిగింది. సో కామన్గా సూర్యుడు కుజుడు పిత్త స్వభావం అని, చంద్రుడు వచ్చేసి కఫము వాతము అదే శ్లేష సంబంధంగా ఉంటుంది. అంటే రవి కుజులు అయిపోయింది. బుధుడు వచ్చేసి త్రిధాతువులని 3 ఉంటాయని, గురు శుక్రులు వచ్చేసి ప్లమటిక్గా కూడా గురు శుక్రులకి ప్లమటిక్ కూడా ఉంటుంది. అందులో కూడా శుక్రుడు వాతానికి కూడా ఇవ్వడానికి ఎక్కువగా ఉన్నాడు. అంటే వాయుతత్వ రాశికి అధిపతి కాబట్టి భూతత్వం వాయుతత్వం రెండో వచ్చింది. గురు జల గురు శుక్రులు జలతత్వ సంబంధంగా ఉంది కాబట్టి అట్లా మనం తెలియకుండానే అక్కడ మనం ఆ తత్వాలను బట్టి కూడా ఇప్పుడు అగ్నితత్వం అన్నప్పుడు రవి కుజులు అగ్నితత్వం కాబట్టి కొంచెం టెంపరు పిత్తం యొక్క స్వభావం ఉష్ణ సంబంధంగా అగ్నితత్వ సంబంధంగా ఎక్కువ దాని ద్వారా బాధపడతారని. అంటే ఈ గ్రహాలు వాత సంబంధాన్ని శని రాహువులు ఎక్కువగా వాతం అన్నమాట. శని రాహు వీళ్ళంతా అంటే వీళ్ళు ఎవరితో కలిస్తే మంచిది, ఎక్కడ ఎవరితో కనెక్షన్ ఉంటే మంచిది అనే విషయంలో ఇప్పుడు వాయుతత్వ రాశుల్లో ఉన్నప్పుడు వాయుతత్వ రాశుల్లో అగ్ని గ్రహాలు పడ్డప్పుడు ఎంత ఇబ్బంది వస్తుంది అనేది కూడా మీరు అంచనా వేయాలి. అగ్నితత్వ గ్రహాలు వాటరీ సైన్స్లో పడ్డప్పుడు ఎలా ఉంటుంది అంచనా వేయాలి. అదేవిధంగా వాటరీ సైన్స్లో వాటరీ ప్లానెట్స్ పడ్డప్పుడు కూడా లగ్నాధిపతి ఒకవేళ గురువే అయ్యి నీళ్ళల్లో ఉన్నాడు, కొంచెం లావుగా ఉంటాడు మనిషి. ఒకవేళ అగ్నితత్వ రాశిలో శని కుజులో ఉన్నాడు, సన్నగా ఉంటారు, వాత స్వభావం వాతం. అంటే అప్పుడు లగ్నాధిపతి యొక్క టెంపర్ ఏంటి, లగ్నం ఏ తత్వం, లగ్నాధిపతి పోయి ఏ తత్వ రాశిలో పడ్డాడు, ఎవరితో కలిశాడు, ఎవరి చేత చూడబడుతున్నాడు అనే విషయాన్ని మీరు కొంచెం పరిశీలన చేస్తే అప్పుడు దాంట్లో కూడా కొంచెం లోతుగా మన వివేక శక్తితో లాజికల్గా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ యొక్క విధానం కూడా ఇప్పుడు అగ్నితత్వ రాశిలో వాళ్ళు ఎలా ఉంటారు, కార్యోన్ముఖులు అయి ఉంటారు, షార్ట్ టెంపర్స్ ఉన్నట్టు వెంటనే కార్యరూపాన్ని. భూతత్వం వాళ్ళు కూడా ఒక స్థిరమైనంగా మనం కొంచెం స్ట్రాంగ్గా అన్ని విషయాల్ని బాగా స్థిరంగా ఉండే విధానంలో కూడా స్థిర సంబంధంగా ఉంటుంది. అంటే భూ సంబంధమైంది కాబట్టి వాళ్ళ యొక్క టాలెంట్స్ ఎలా ఉంటాయి. వాయుతత్వ రాశులు ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు, మొదలు పెడతారా లేదా. జలతత్వ రాశులు ఏంటంటే ఎప్పటికప్పుడు హ్యాపీనెస్ని కోరుకోవడం. కఫము ఉన్నవాడు ఒక టైప్లో ఉంటాడు, కొంచెం స్లోగా కొంచెం ఆలోచించడంలో కానీ. వాయుతత్వం వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. జలతత్వం వాడు కొంచెం చాలా స్లోగా మ్యాక్సిమం సుఖాల వైపు భోగాల వైపు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కష్టం కంటే. వాటన్నిటిలో అగ్ని అనేది కొంచెం స్ట్రాంగ్ అనమాట. ఎప్పుడు వర్క్లో అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉష్ణం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట్టు మాట్లాడడం, కోపం కానీ అన్నీ అట్లే ఉంటాయి. జలం వాళ్ళు ఏంటంటే స్లోగా ఉంటుంది. వాయుతత్వ రాశులు ఎక్కువ ఆలోచన రూపంగా ఉంటుంది. భూతత్వ రాశులు అంటే భూ సంబంధం అంటే భూతత్వం అంటే అక్కడ ఓర్పు సంబంధంగా కానీ స్థిర స్వభావం కానీ రెండింటిని బ్యాలెన్స్ అనమాట. ఇప్పుడు అగ్నికి వాయువుకి మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ అయి ఉంటారు, స్థిర లగ్నం వాళ్ళు. ఈ విధంగా చెప్పినప్పుడు కూడా దీన్ని మనం కంపేర్ చేసుకొని ముందు వాళ్ళ ఆలోచన హెల్త్ మీద మీ అందరికి తెలిసిందే. ఆలోచన అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆలోచన అనేది హెల్త్ మీద ఎలా ఉంటుంది, మనసు అనేది హెల్త్ మీద ఎలా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్, భయము, బాధ. ఇప్పుడు చంద్రుడు
కుజుడితో కేతువుతో రాహువుతో ఒకళ్ళు రాహువుతోను, ఒక్కోసారి కేతువుతోను, ఒక్కోసారి కేతు నక్షత్ర రాహు నక్షత్ర చంద్రుడు ఉన్నప్పుడు పాపగ్రహాల చేత కుజుడు చూడండి శని చూసిన చంద్రుడిని శని చూసినప్పుడు ఎక్కువ ఆలోచించడం, రాహుతున్నప్పుడు వాత సంబంధంగా విపరీతంగా ఆలోచనలు, అప్పుడు సైకలాజికల్గా ప్రాపర్గా ఆలోచించలేరు. అదే శని వక్రించి కానీ చూస్తే మంచిదే ఉంటుంది. శని మామూలుగా చూస్తే ఇబ్బంది ఉంటుంది. అంటే రాహుతో ఉన్నప్పుడు బాడీలో సాల్ట్స్ కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడు పని మొదలుపెట్టి కాసేపటికి లేకపోవడం, మదర్కి కొంచెం ఇబ్బంది అవ్వడం, పుట్టినప్పుడు మదర్కి బాధ ఉంటుంది, ఇతనికి బాధ ఉంటుంది. చంద్రుడే రాహుతో ఉన్నాడే, చంద్రుడే కేతుతో ఉన్నాడే, చంద్రుడే కుజుడి చేత చూడబడ్డాడు, చంద్రుడే శని చేత చూడబడ్డాడు. ఇప్పుడు చంద్ర కుజుడు కలిశారు. అప్పుడు కుజుడు ఆ అగ్ని గుర్తుపెట్టుకోవాలి. కుజుడు అగ్ని, చంద్రుడు వచ్చేసి వాటర్. అగ్ని వాటర్ కలిస్తే ఎలా ఉంటుందో, ఎప్పుడు టెన్సివ్గానే ఉంటారు. వర్క్ మీద పడి ఇబ్బంది పెట్టుకొని దాన్ని టెన్సివ్గానే కంప్లీట్ చేస్తారు. ఆ టెన్సివ్లు అనేది ఆ బ్లడ్లో కానీ రక్తంలో కానీ పిత్త శాతం పెరిగి ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ని తీసుకుంటారనమాట. ఎక్కువ ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఆలోచనలు ఎక్కువగా అఫెక్ట్ అయ్యి ఈ మనసు అనేది ఆలోచనలు దాని ద్వారా శరీరంలో రక్త ప్రవాహం యొక్క వేగాన్ని కానీ అట్లా లంగ్స్ కానీ హార్ట్ కానీ అన్నిటికంటే లివర్ ఎంత యాక్టివ్ అంటే ఎక్కువగా యాక్టివేట్ అయినప్పుడు కానీ బయలు ఎక్కువ రావడం, ఇదంతా మెంటల్ స్ట్రెస్ వల్ల ఆటోమేటిక్గా బాడీలో కూడా అందుకని చంద్రుణ్ణి జాగ్రత్తగా చూడమన్నారు. సూర్యుడు ఆత్మ సంబంధమైనడు కాబట్టి సూర్యుడు వాస్తవానికి వైటల్ ఎనర్జీ, మనలో ఉన్న ప్రాణమే ఆయన అయినాడు. ఇక్కడ సూర్యుడు చంద్రుడు అంటే సూర్యనాడి చంద్రనాడి అన్నమాట. సూర్యనాడి చంద్రనాడి అన్నప్పుడు సపోజ్ సూర్యుడే చాట్లో ఫెయిల్ అయిపోతే కుడివైపు ఉన్నటువంటి హెడ్లో కుడివైపు నుంచి కుడి హ్యాండ్, కుడి భుజము, కుడి మోకాలు, కుడి తొడ, కుడి కాలు, కుడి పక్క చెస్ట్, కుడి పక్క డొక్క, ఇదంతా సూర్యుడు పరిపాలిస్తాడు. చంద్రుడు ఎడం పక్క పరిపాలిస్తాడు ఇవన్నీ. సో సూర్యుడే ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఆ సైడ్లోనే బాధలు ఎక్కువ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. చంద్రుడు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎడం పక్క ఎక్కువ బాధలు ఉంటాయి. సో ఇక్కడ నాడీ సంబంధంగా కూడా అదే వస్తుంది. అంటే మెయిన్గా ఇదంతా ఇన్ఫ్లుయెన్సెస్ దేని నుంచి వస్తుందంటే సిక్స్త్ లార్డే కాబట్టి, రోగము రుణము వ్యాజ్యం అంటున్నాం కాబట్టి సిక్స్త్ లార్డ్ యొక్క ఒకవేళ సిక్స్త్లో ఉంటే వాళ్ళు చాలా పుణ్యాత్ములు మంచివాళ్ళు అని చెప్పాలి. అష్టమాధిపతి అష్టమంలో ఉన్న మ్యాక్సిమం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం పెద్దగా ఉండవని చెప్పాలి. ఎందుకంటే ఆయుష్ కారకుడే కాదు, డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది, అన్నీ ఉంటుంది. అదే అష్టమాధిపతి ఉండాల్సిన అపాన వాయువు అంటారు. అంటే మన దశవాయువుల్లో కూడా మనకు పంచ ప్రాణాల్లో మెయిన్గా పంచం అంటే ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, ఈ వాయువులు కూడా వాటిల్లో అష్టము శని వీళ్ళందరూ కంట్రోల్ చేసేది ఏంటంటే ఎక్స్క్రీషనల్ ఆర్గాన్స్ అంటారు. మలమూత్ర విసర్జ కావాలని శని కంట్రోల్ చేసినప్పుడు, శని కుజుడితో ఉన్నప్పుడు కానీ కుజుడు శనితో కలిసడం కానీ అని చెప్పినప్పుడు ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి డైజెషన్లో ఇబ్బంది రావడం, దాని ద్వారా అంటే కుజుడే కాలపురుషుడికి అష్టమైనది, జెనిటల్స్ అయినాడు కుజుడు. శని వచ్చేసి కాలపురుషుడికి బాధకమైంది కాబట్టి వాయువు అనేది కుజుడితో చేరడం వల్ల ఉన్నటువంటి అపాన వాయువు ఉండాల్సిన విధంగా లేకపోవడం, తిన్న ఆహారం డైజెషన్లో కొంచెం స్లోగా ఉండడం, అంటే మోషన్కి వెళ్ళలేకపోవడం జరిగి ఎక్కువ కాలం కాన్స్టిపేషన్ వచ్చిన అది అష్టమం మీద కానీ పాపగ్రహాలు అగ్నిగ్రహాలు కానీ ఎక్కువ ఉంటాయి. పిస్టుల మొలలు వీళ్ళన్నీ ఫేస్ చేయడం, రక్తదోషం ఎక్కువైపోయి ఇంకొకసారి అది ఉన్నటువంటి ప్లేస్ని బట్టి పంచమం షష్టమం సప్తమం అనేది ఇప్పుడు లివర్కో లేకపోతే కిడ్నీకో, అబ్డామిన్లో కూడా అప్పర్ అబ్డామిన్, లోయర్ అబ్డామిన్, 5th 6th 7th అనేది 8th అనేది జెనిటల్స్. అంటే అక్కడ ఉన్న గ్రహాలు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఒకటి 7th ఉన్నట్టు లగ్నం నుండి 7th ఆస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి లగ్నంలో ఉన్న గ్రహాలు లగ్నాధిపతి యొక్క పొజిషన్ బట్టి వాళ్ళలో ప్రాణశక్తి ఎలా ఉంది, వాళ్ళలో ఉన్న ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అని. అందుకే స్టార్టింగ్లో చెప్పినప్పుడు సూర్యుడు ఎముక, చంద్రుడు బ్లడ్లో ఉన్న రక్తంలో ఉన్నటువంటి సెలైన రక్తము, కుజుడు వచ్చేసి బోన్ మ్యారో, బుధుడు వచ్చి న్యూరాటిక్ ఆర్డర్లో బుధుడు చర్మం ప్లస్ న్యూరాటిక్ నరాల పొందిక అని అంటారు. గురువు వచ్చేసి
మధ్య, గురువు వచ్చేసి కుజుడు వచ్చి మధ్య అయితే, గురువు వచ్చేసి మెదడులోని మేధ, అంటే కొవ్వు, బాడీలో ఉన్నట్టు గ్లాండ్స్ సిక్రిషన్స్. గురువు గ్లాండ్స్ అయితే మనకి, శుక్రుడు వచ్చేసి శరీరంలో ఉన్నటువంటి సంతానోత్పత్తికి సంబంధించినటువంటి హ్యాపీనెస్, శుక్ర కణాలు, ఇవంతా అండాలు, శుక్ర కణాలు, ఇవన్నీ చంద్రశుక్రులకి కనెక్షన్ ఉంది. తర్వాత మామూలుగా శని వచ్చేసి స్నాయువు అంటారు, మజిల్. ఈ మజిల్ స్ట్రెంత్ ఎలా ఉందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఈ గ్రహాలలో ఏ గ్రహం యొక్క స్టామినా చార్ట్లో వర్గులన్నీ గీసుకొని, మనం వర్గులన్నిటిలో ఫ్రెండ్లీ హౌసెస్, ఉచ్చ, స్వక్షేత్రం, మ్యాక్సిమం ఎక్కువ పాయింట్లు వచ్చినప్పుడు స్ట్రెంత్ ఎక్కువ ఏది ఉంటే ఆ మజిల్, సపోజ్ శని స్ట్రెంత్ ఉంటే మజిల్ బాగుందని, సూపర్గా ఉందని చెప్పొచ్చు. సూర్యుడు బాగా స్ట్రాంగ్ అయిపోతే ఎముక బాగుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఏ ప్లానెట్ అయితే బాగా డ్యామేజ్ అయిందో ఆ సంబంధమైనటువంటి బాధని పడతారు. దాని తత్వాన్ని బట్టి మళ్ళీ మనం ఏ రూపంలో వ్యాధి రాబోతుంది అనేది కూడా గెస్ చేయొచ్చు. అంటే ఎలా, ఒకవేళ చంద్రుడు వాటరీ సైన్స్లో ఉంటే రక్త సంబంధంగా రాహుకేతువులు, వాటరీ సైన్స్లో కుజ, శని, రాహువులు ఎక్కువ వాటరీ సైన్స్లో ఉంటే వాటరీ ఎంత మనలో ఉన్న ఫ్లూయిడ్స్ అనమాట. అది ఎటువంటి ఫ్లూయిడ్స్ అనేది బ్లడ్ ఇయే కాబట్టి ఎక్కువ బ్లడ్లో వాటర్, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ అన్నప్పుడు ఐరన్ కాబట్టి కుజుడు, శని వీళ్ళ యొక్క విధానాన్ని బట్టి శరీరం బ్లడ్లో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్ డెఫిషియన్సీ ఎలా ఉంది, బుజుడితో రక్త దోషాల వల్ల చర్మం ఎలా ఇబ్బంది అవుతుంది, ఒక్కోసారి కుజ, బుధ, రాహువులు అట్లాంటి బాగా అఫ్లిక్ట్ అయిపోతే ఒక్కోసారి అది రక్త దోషంతో ఎక్కువ లాంగ్ టర్మ్లో గడ్డలుగా ఫామ్ అవడం, లేకపోతే వెంటనే దానికి సంబంధించి ఒక్కొక్కసారి బొల్లి మచ్చలు, అంటే స్కిన్ ఎఫెక్ట్ అవ్వడం, బుధుడితో కనెక్షన్ ఉన్నారు కాబట్టి ఆ స్కిన్నే ఒక్కొక్కసారి కుజ, రాహు, బుధ వీళ్ళ వల్ల ఒక్కోసారి క్యాన్సర్ లేకపోతే లెప్రసీ అనేది ఒక్కొక్క విభాగంలో ఆ కండిషన్, ఆ కేసు, ఆ కండిషన్స్ని బట్టి అప్పుడు వాళ్ళ ప్రారంభ కర్మను బట్టి వ్యాధి వస్తుంది కాబట్టి దాన్ని అంచనా వేయడానికి మనం 6th కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది అనేది ఆ దశ వారీగా, దశా సిస్టంలో ఏ దశలు డేంజర్ని ఇస్తున్నా, ఏ దశలకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పాలి. వాస్తవానికి అట్లా మాట్లాడుతూ మనం చూసుకుంటా పోవడం ఎన్నో కాంబినేషన్లు అనిపిస్తూ ఉంటాయి, కానీ బేసిక్స్ మాత్రం అవే ఉంటాయి. ఎందుకంటే ఉన్న నవగ్రహాలే ఆ 12 రాసులే. మనకు శరీరంలో ఉండే అవయవాలకి అవి చెప్పేసాము. రాసుల వారీగా కూడా లగ్నమే ఎఫెక్ట్ అయితే, లగ్నంలోనే పాపగ్రహాలు ఉంటే తలకు సంబంధించి బాధ ఉంటుంది. బాడీలో తలకు సంబంధించి ఒకళ్ళు రాహు ఉంది, హెడ్కి సంబంధించి ఎలా ఉంటుంది, అది సూర్యహోర చంద్రహోర అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అంటే అంగవిన్యాస చక్రం గీసేసుకొని 12 రాసులకి 12 గీసుకొని చెప్పడం. తర్వాత ద్రేకణంలో కూడా మొదటి ద్రేకణం, రెండో ద్రేకణం, మూడో ద్రేకణానికి కూడా ఒక లిస్ట్ ఒకటి ఉంది. అది కూడా మీకు షేర్ చేశాం ఇంతకుముందు. దాంట్లో మొదటి ద్రేకణం అయితే తల నుంచి మెడ వరకు, రెండో ద్రేకణంలో పుట్టిన వాళ్ళకి మెడ నుంచి మొల వరకు, మొల నుంచి కింద వరకు మూడో ద్రేకణం అవుతుంది. అది మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ హెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే అప్పుడు ప్రాణశక్తి ఎలా ఉంటుంది, మొదటి ద్రేకణంలో పుట్టిన వాళ్ళకి ఒకవేళ ఎక్కువగా ఎనర్జీస్ ఎక్కడ ఫామ్ అయి ఉంటాయంటే మొదటి ద్రేకణంలో పుట్టిన వాళ్ళకి హెడ్కి ఎక్కువ ఉంటుంది ప్రాణశక్తి, అంటే ఎనర్జీ స్ట్రాంగ్ అనేది. ఒకవేళ ఎఫ్లెక్షన్స్ ఎలా ఉన్నా దాని మీదనే మనం స్ట్రెస్ చేసి చూడాల్సి వస్తుంది. రెండో ద్రేకణం అయితే మెడ నుంచి నడుము వరకు ఉంటుంది. మూడో నడుము కింద పార్ట్స్ మీద ఉంటారు. అంటే శరీరాన్ని 3 భాగాలు చేసినట్టు, లగ్నాన్ని 3 భాగాలు చేసినప్పుడు అది ద్రేకణం అన్నాం. ఫస్ట్ 10 degrees, సెకండ్ 10 degrees, థర్డ్ టైం 10 degrees తీసుకొని ఈ ప్లానెట్స్ ఆయా రాశులలో ఆయా సంబంధించిన అంగవిన్యాస చక్రంలో అక్కడ పడ్డప్పుడు ఆయా దశలు, ఆయా గోచార సంబంధంగా ఆయా భావాల మీద వచ్చి ఆయా గ్రహాలని క్లాష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ చెప్పబడినటువంటి అంగ సంబంధమైన ఆ లిమ్స్కి అక్కడ
రాహు అయితే కుజుడైతే అటు ఇప్పుడు సపోజ్ సూర్యుడే పాపగ్రహంగా వచ్చినప్పుడు కర్ర చేతనో లేకపోతే కర్ర కొట్టుకోవడం లేకపోతే కుజుడే రాతి చేత దెబ్బలని అక్కడ గాయాలు ఏర్పడ్డం ఇవన్నీ అప్పుడు పరాశరుడు బృహత్జాతకం అట్లా రాసి ఉంటారన్నమాట. ఒకవేళ కుజుడైతే ఏదో వాహనం అంటే వాహనం నుంచి పడి మామూలు దెబ్బలు తగిలి అక్కడ గాయాలు ఏర్పడడం కూడా ఎక్కడ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు సూర్యుడు గానికి డ్యామేజ్ అయితే బోన్ ఎరగడం శని వల్ల శని సూర్యుడితో ఒక్కొక్కసారి ఇతను వచ్చి గోచారం ఉన్నప్పుడు ఏదో పడి బ్రేక్స్ అవ్వడం, ఒక్కొక్కసారి కుజుడైతే ఆపరేషన్ తీసుకోపోవడం, ఒకవేళ అది దీర్ఘకాలికంగా శని లాంటివి అయితే ఒక్కొక్కసారి ఆ సంబంధించినటువంటి పార్ట్ని తొలగించే పరిస్థితి ఉందా. లేదు లగ్నం నవము పంచము ఇవన్నీ బాగుండి పర్టికులర్గా పూర్వపుణ్యం అంతా బాగుందంటే పంచమ నవమం అనేది జీవితాంతం ఆయనకి ఉన్న అంగాలలో ఏమి ప్రమాదాలు లేవు అని చెప్పాలి. లేదు సూర్యుడు ఇలా బాగా డ్యామేజ్ అయిపోయాడు, పర్టికులర్ పార్ట్ మీద వచ్చినప్పుడు ఆ గోచారంలో ఇబ్బంది వచ్చింది, ఆల్రెడీ దశ సిస్టమ్ ఫెయిల్ అయింది. మనం వింటుంటాం ఆయనకి కాలు మేజర్ యాక్సిడెంట్ జరిగి కాలు విరిగిపోయింది, అది కుడికాల ఎడంకాల, ఒకవేళ ఇరిగి ఎక్కువ రాడ్ వేయాల్సి వచ్చింది వాళ్ళకి, బోన్ బ్రేక్ అయింది, తర్వాత రాడ్ పెట్టారు అని చెప్తారు. అంటే ఇవంతా బోన్ ఎరగడమే అంటే అప్పుడు సూర్యుడిని చూడాలి, బోన్ సూర్యుడు కాబట్టి. బెణకడం అంటే పర్టికులర్గా బెణికి కొంచెం మళ్ళీ ఒక్కోసారి ఆయా దశలో స్థిర రాశుల్లో ఉన్నటువంటి గ్రహం పాపగ్రహం అనేది ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ టైంలో జబ్బు స్టార్ట్ అయ్యిందంటే దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాలు వదలకుండా ఉందని, ఒకవేళ అప్పుడు పడ్డ నొప్పి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం, ఆ టైంలో తీసుకున్నటువంటి వ్యాధి అసలు వదలకపోవడం, స్థిర సంబంధంగా ఉన్నప్పుడు అప్పుడు పడ్డ గాయాలు స్థిరంగా జీవితాంతం చనిపోయేంత వరకు ఆ గాయాలు పోకపోవడం, అంటే గడ్డల రూపంలో ఉంటే రాహుకుజులు వాత సంబంధమైన గడ్డలను ఇస్తారని, చంద్ర శుక్ర గురువులు అనేది కఫ సంబంధం అంటే రవి కుజులు పిత్త సంబంధం అని ఇవే ఉంటాయి. ఈ మూడు గుణాలే జబ్బులుగా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం ఒక్కొక్క స్లోగా మనం కొంచెం నిదానంగా చెప్పాల్సిన పాయింట్లని ఇన్ని రకాలుగా మనం చెప్పిన తర్వాత అన్నీ కలిపి చెప్పేసినట్టు మనకి అనిపించినప్పటికీ స్లోగా మనం చూడాల్సింది ఏంటంటే అంగవిన్యాస చక్రం, హెల్త్ పరంగా అయితే అంగవిన్యాస చక్రం తీసుకుంటాం. గ్రహాలకి కూడా కారకత్వాలు ఉన్నాయి, గ్రహాలకి కూడా శరీరంలో ధాతువులు ఉన్నాయి, సప్త ధాతువులు. ఈ పొందిక ఒకదానికి ఒకదాని రిలేషన్షిప్ చెప్పాం. మళ్ళీ త్రిధాతు రోగం ఏముంటుందంటే దోషాలే, త్రిదోషాలే అన్నమాట. కఫవాత పిత్తములు దోషాలు లేకపోవడం ఆరోగ్యం అని అందరూ అనుకుంటూ ఉంటారు తెలియక. దోషాలు ఉండాలి కానీ అవన్నీ బ్యాలెన్స్గా ఉండాలి. అందుకే దోషానాం సామ్యం ఆరోగ్యం అన్నారు. దోషానాం సామ్యం ఆరోగ్యం అంటే దోషాలన్నీ ఉండాలి, కఫదోషం ఉండాలి, పిత్తదోషం ఉండాలి, వాతదోషం ఉండాలి. కఫదోషం పెరిగినప్పుడు పిత్తదోషం వచ్చి కఫదోషాన్ని బ్యాలెన్స్ చేయాలి. వాతదోషం పెరిగినప్పుడు కఫము పిత్తం అనేది బ్యాలెన్స్ చేయాలి. పిత్తం పెరిగినప్పుడు కఫం బ్యాలెన్స్ చేయాలి. ఇట్లా ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే వైద్యుడు డాక్టర్ చేసే పని కూడా. జ్వరం వచ్చిందంటే తడిగొడ్డ వేయండి, లేకపోతే వెంటనే మీరు ఇంజక్షన్ చేసేస్తారు, అది వీళ్ళు చేసేది. మనం ఆయుర్వేదంలో అయితే అట్లా చేయరు. ఒక వ్యాధి వచ్చినప్పుడు జ్వరం ఎందుకు వస్తుందని రూట్ కాజ్ చేయకుండా జ్వరం రానికుండా ఆపుతారు, జ్వరం ఎందుకు వస్తుందని చూడరు అనమాట. అంటే జ్వరం ఒక ఇండికేషన్. సపోజ్ మనం కారులో పోతా ఉన్నామంటే ఆ కారుకి ఏదన్నా ఆయిల్ లీకేజెస్ ఉంటే ఒక ఇండికేటర్ని పెట్టుకుంటాడు కారు చేసిన ఆయన. ఏదో ఆయిల్ లీక్ అవుతుంది, ఇండికేటర్ ఎలుగుతుంది. ఇండికేటర్ ఎలుగుతూ ఉందంటే మనం ఆపి కారుకి ఎక్కడో ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ఎక్కడో లీక్ అవుతుందని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయాలి. రూట్ కాజ్ అంటే అది. మనం వైద్యులు చేసేది ఎట్లా ఉందంటే ఇప్పుడు నేటి వైద్యులు ఇండికేటర్ని పగలగొట్టేద్దాం ఊరికి ఎలుగుతూ ఉంది అనే విధంగా ఉంటుంది. అంటే అది వైద్యం కాదనమాట. సో జ్వరం వచ్చిందంటే అది పిత్త జ్వరమా, వాత జ్వరమా, సన్నిపాత జ్వరమా, వైరల్ జ్వరాలా, లేకపోతే ఏదనేది
వాళ్ళ నాడి, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి. సో జ్యోతిష్యం ఆయుర్వేదం రెండు కలిపి ఉన్న రోజుల్లో ట్రీట్మెంట్ వేరే ఉండింది. ఇప్పుడంతా బిజినెస్ పరంగానే ఉంటుంది. ఇక్కడ తీసుకున్న రిపోర్ట్లు ఇంకో దగ్గర పోతే మళ్ళీ అక్కడ రిపోర్ట్లు తీసుకోవాలి, మళ్ళీ ఇంకో దగ్గర ఒక రిపోర్ట్ సంబంధం ఉండదు. ఆ డాక్టర్లు కూడా గ్యామ్లింగ్ చేసి రిపోర్ట్లు తప్పించి క్యాష్ చేసుకునేవాళ్ళు ఎక్కువ. అందువల్ల రిపోర్ట్లు నమ్మకూడదు ఎప్పుడు. ఆస్ట్రాలజికల్గా కానీ కరెక్ట్గా చూసుకుంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తెలిసిపోతుంది. థైరాయిడ్ అంటారు నిజంగా ఉండాలి, షుగర్ అంటారు షుగర్ ఎంత ఉండాలి, పర్సన్ బట్టి షుగర్ మారిపోతుంది, బీపీ పర్సన్ బట్టి బీపీ. కానీ దీనంతా జనరలైజ్ చేసి ఇంతే ఉండాలా, ఇంతకుముందు షుగర్ 150 షుగర్ కాదంటే దాన్ని 120 చేసేసి 120 షుగర్ని మాత్రలు వాడాలి. 170 నుంచి 150 తీసుకొచ్చారు, 150 130 తీసుకొచ్చేసి ఇంకా మీరు షుగర్ మాత్రలు వాడండి అని భయపెట్టేస్తారు అనమాట. ఆ విధంగా ఎక్కువ ఇబ్బందులు పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు జ్యోతిష్కుల్ని సంప్రదించి మీరు మంచి జ్యోతిష్కులను సంప్రదించినప్పుడు అన్ని విధాల భయపడాల్సిందేమీ లేదు అనే విషయాన్ని జ్యోతిష్కుడు అక్కడే మీకు కరెక్ట్గా చెప్పగలరు. కాబట్టి అంటే చెప్పిన క్లాసునే ఏదేదో చెప్పినట్టు ఏదో కొంచెం క్లమ్సీగా అన్ని కలిపి చెప్పినట్టే ఉంది, సిలబస్ వారీగా లేదనుకోకుండా నిన్న చెప్పిన దానికి మళ్ళీ కొంచెం ఎక్స్టెన్షన్ కొంచెం చెప్పాను ఈరోజు అంతే. నిన్న చెప్పిన విషయాలే మళ్ళీ వినండి. దానికి తోడు ఇది ఏంటంటే దానికి అవసరం ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి కొంత. అందుకే స్టార్టింగ్లోనే బేసిక్స్లో చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్, బేసిక్లో చెప్పిన చక్రం యొక్క టేబుల్, అంగ విన్యాసం, చరస్థిర దుస్వభావాలు రాసులు, అదేవిధంగా స్త్రీ రాశులు పురుష రాశులు, అదేవిధంగా గ్రహాలకు కూడా త్రిగుణాలు ఎట్లా ఉన్నాయి, ధాతువులు ఎలా ఉన్నాయి, వీటికి మించి చెప్పేది పెద్దగా ఉండదు. కానీ అక్కడి నుంచి కాంబినేషన్స్ చూసుకుంటా పోయినప్పుడు ఏది దేనితో కలిసినప్పుడు ఏది ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అనేది పుట్టినప్పుడున్న గ్రహాలకి ఒక ఏజ్ని బట్టి దశలు వస్తూ ఉంటాయి. ఆ దశలు వస్తూనే ఇప్పుడున్నటువంటి గోచారంలో ట్రాన్సిట్లో కూడా ఇప్పుడు కుంభంలో శని సంచరిస్తున్నాడు, రాహు మీనంలో ఉన్నాడు అంటున్నాం. మీనంలో రాహు ఉన్నప్పుడు మీన లగ్నం వాళ్ళకి ఇమ్యూనిటీ తేడా ఉంటుంది. ఇప్పుడు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి రాహు వచ్చిన ప్రతిసారి ఇమ్యూనిటీ, అది రాహు వచ్చి లగ్నాన్ని క్లాష్ చేసిన, చంద్రుని క్లాష్ చేసిన, వాడు సూర్యుడిని క్లాష్ చేసిన సమ్ ఇమ్యూనిటీలో కొంత డెఫిషియన్సీ కానీ కొంత ఎఫెక్ట్ని ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలనేది మన సార్ వాళ్ళు చెప్పినట్టు ఎవరు చెప్పలేదన్నమాట. మన గురువులు అవి అట్లాంటి డేటా ఇచ్చున్నారు. సపోజ్ రాహు మినువులు మినప్పప్పు అంటున్నారు కాబట్టి మినప్పప్పు తీసుకోవద్దు. మీన లగ్నం వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఇప్పుడు కుంభంలో సంచారం చేసినప్పుడు మినప్పప్పు తీసుకోవద్దు. తీసుకుంటే ఆల్రెడీ వాతం ఎక్కువైపోయి ఇంకొంచెం ట్రబుల్ ఎక్కువైపోద్ది. వాతం ఎక్కువైపోతే వాతం వల్ల ఇబ్బంది పడతాడు. ఇప్పుడు సూర్యుడు కుజుడు ఇచ్చినప్పుడు ఉష్ణ సంబంధమైనట్టు తినొద్దు అని వాళ్ళు చెప్పారు క్లారిటీగా. అట్లాంటి డైట్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి డైట్ ఇవ్వడం చాలా ఈజీ. అదే మళ్ళీ మీకు నేర్పిస్తాం. ఆ డైట్ తీసుకొని, డైట్ అనేది అష్టక వర్గును బట్టి ధాతు చింత, మూల చింత, జీవచింత లాగా కఫవాత పిత్త సంబంధంగా కానీ త్రిధాతువులు కానీ లగ్నానికి సంబంధించి ఎలా ఉన్నాయి అని చూసుకొని ఆ బిందువులను బట్టి సూర్యుడికి కుజుడికి ఎక్కువ బిందువులు అంటే కఫం పిత్తం ఎక్కువ ఉన్నట్టే కదా. గురువుకు బాగుంటే సూపర్గా ఉంటుంది, శనికి ఉంటే మంచిదే. శనికి తగ్గిపోతే ఏమని అర్థం, శనికి 0 ఉంది 1 ఉంది అష్టక వర్గులో. కుంభంలో పుట్టాడు ఒకడు, శనికి 0 1 ఉందంటే వాడికి ఆ టైంలో పాస్ దొడ్డికి మీద పడుతుంది. అంటే అటు తెలియకుండానే అపాన వాయువు జీర్ణశక్తి కరెక్ట్గా లేక మామూలుగా కాన్స్టిపేషన్ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు ఇబ్బంది పడతాడు అనే విషయం. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మనం ఆ ఎలిమెంట్ ఇవ్వాలి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విష